ప్రేక్షకులకు విజ్ఞప్తి. ఈ కార్యక్రమంలోని ప్రతి అంశం విషయ పరిజ్ఞానం కోసమే, ఎవరిని ఉద్దేశించినవి కావు. ఇందులో సూచనలు, సలహాలు కేవలం పాల్గొన్న వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. ప్రేక్షకులు విజ్ఞతతో గ్రహించి వారి సూచనలు పాటించడమా లేదా అన్నది మీ వ్యక్తిగత నిర్ణయం. ఇందులో ఏ విధమైనటువంటి వ్యక్తిగత ఫలితాలకు గాని, వ్యక్తిగత లావాదేవీలకు గాని ఛానల్ యాజమాన్యానికి, సిబ్బందికి ఏ విధమైన సంబంధము, బాధ్యత లేదు. ప్రేక్షకులు గమనించగలరు. ధన్యవాదములు. నమస్కారం డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారు. నమస్కారం నారాజు గారు. మైండ్ మనీ సైకాలజీలో ఓ బిఎంఈటీ ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసి అన్ఎంప్లాయిడ్ యూత్కి, అన్ఎడ్యుకేటెడ్ పీపుల్కి, చాలామందికి అండ్ చిరు వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో కార్పొరేట్ బిజినెస్ మెన్స్కి కూడా ఒక్కసారి బిఎంఈటీ ప్లాట్ఫామ్ వైపుకు చూసి అసలు అక్కడ ఏం జరుగుతుందనే విధంగా దాన్ని డిజైన్ చేయడం జరిగింది. మీరు ఒక చిన్న చిన్న ఐడియాస్ తోటే ప్రతి ఒక్కరికి ఎంప్లాయ్మెంట్ వాళ్ళే క్రియేట్ చేసుకునేలాగా డిజైన్ చేశారు. ఇంట్లో ఒకళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నా సరే ఇంటిల్లిపాది ఉపయోగపడే విధంగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో చాలామంది ఇంకా కావాలనుకుంటున్నారు కాబట్టి క్లారిఫికేషన్ కోసం అడుగుతున్నాను. ఇంకేం చేస్తుంది బిఎంఈటీ ప్లాట్ఫామ్ వాళ్ళకి? శివ ఓం. వెల్కమ్ టు బిఎంఈటీ ట్రైనింగ్ క్లాసెస్. ఇక్కడ బిజినెస్, మార్కెటింగ్, మేనేజ్మెంట్, ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ అన్నట్టు అనంటే మన బేసిక్ కాన్సెప్ట్ వచ్చేసి మనము బ్రతుకు దేవుడు కోసం ఎక్కడికో వెళ్లకుండా మన చుట్టూతోనే ఉన్న వనరులను థర్డ్ ఐ మనము ఇంతవరకు చూడని అవకాశాలను చూస్తూ వాటిని 10 మందికి ఉపయోగపడేలా ప్లాన్ చేస్తూ వాటిని అలా మౌల్డ్ చేస్తూ వారితో పాటు మనం కూడా ధన సంపద సృష్టించి మన లైఫ్లో ఉన్న గోల్స్ అచీవ్ చేయడమే ఈ బిఎంఈటీ యొక్క ప్రధాన ఉద్దేశం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ప్రతి మండలంలో ఒక బిఎంఈటీ సూపర్ మార్కెట్ అనేది రాబోతుంది. కాబట్టి ఫస్ట్ కమ్స్ ఫస్ట్ సర్వీస్, ఎవరైతే ముందు వస్తారో వాళ్లకు ముందు ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ నేను ఎప్పుడు చెప్తుంటాను, దోస్ హూ విల్ గెట్ ఫస్ట్ దే విల్ ఈట్ ఫీస్ట్. కాబట్టి ఎవరు ముందుగా వచ్చినప్పుడు వాళ్ళు మెయిన్ హెడ్ ఆఫ్ ద పోర్షన్ తీసుకోగలరు. కాబట్టి లేట్ చేయకుండా వీలైనంత తొందరగా ఈ బిఎంఈటీ సూపర్ మార్కెట్ ప్లాన్ అనేది ఇట్స్ ఎ డిఫరెంట్ ప్లాన్. ఇట్స్ ఏ ఆల్మోస్ట్ 40 years ప్లాన్. 40 సంవత్సరాల వరకు పక్కాగా డిజైన్ చేసింది కంపెనీ. కాబట్టి ఇందులో మీరు వర్కర్స్గా కాదు, పార్ట్నర్స్గా వస్తారు. కాబట్టి ఇందులో ఎప్పుడైతే పార్ట్నర్స్గా వచ్చారో కష్టపడే కొద్దీ మనకు దాని నుంచి ఆదాయం పెరుగుతుంది. కాబట్టి శాలరీ అని అంటే అది నెలకు 20,000 అని అంటే ఆ 20,000 ఫిక్స్ ఉంటుంది. కాబట్టి ఎంత కష్టపడ్డా 20,000 మార్క్ అనేది దాటరు. ఎప్పుడైతే మనం దాంట్లో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అని చేసి వాళ్ళని ఒక పార్ట్నర్స్గా దాంట్లో తీసుకుంటామో అప్పుడు దాంట్లో కంపెనీకి 1,00,000 ఆదాయం వచ్చిందంటే ఆ 1,00,000 ఆదాయం అందరికీ పంచడం జరుగుతుంది. 10 లక్షలు వచ్చిందంటే 10 లక్షలు పూర్తిగా పంచడం జరుగుతుంది. ఈ రకంగా వెరీ వెరీ బేసిక్ ప్రిన్సిపల్. పక్కా లోకల్ వినే ఉంటారు. ఏమంటుంది? నేను పక్కా లోకల్. ఆ రకంగా లోకల్గా దగ్గరలో ఉన్నవే మనం ఆ సూపర్ మార్కెట్లో అమ్ముకొని డబ్బు సంపాదించుకోవచ్చు. వీటిల్లో లోకల్గా ఉన్న రైతు బాగుపడతాడు. తర్వాత లోకల్గా ఉన్న మనం ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో అవి మనం అమ్ముకోవచ్చు. లోకల్గా ఉన్న చికెన్, మటన్, ఫిష్ అవి కూడా మనం సేల్ చేసుకోవచ్చు. ప్లస్ దీంతోపాటు గ్రాసరీస్, క్లాత్స్ కూడా మనం పెట్టుకోవచ్చు. మీరు చూసే ఉంటారు ఆల్మోస్ట్ ఇప్పటికైతే మినిమం 400 ప్రోడక్ట్స్ లిస్ట్ అవుట్ చేయడం జరిగింది. ఈ 400 ప్రోడక్ట్స్ కూడా మీరు ప్రోడక్ట్స్ డిజైన్ చేసిన దాన్ని కూడా దీనిలో యాడ్ చేయడం అనేది జరిగింది. ఎటువంటి బేసిక్ ప్రోడక్ట్స్ అని అంటే ప్రతి ఇంట్లో ప్రతి మనిషికి ఉపయోగపడే ప్రోడక్ట్స్ అందులో ఉంటాయి. కాబట్టి అందులో ఏంటి, పొద్దున లేవంగానే యూజ్ చేసే ఒక 10 ప్రోడక్ట్స్ టకటక చెప్తాను, అవన్నీ అందులో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లేవంగానే మనం ఏం చేస్తాం? బ్రష్, టూత్పేస్ట్, టూత్ బ్రష్, సోప్, షాంపూస్, ఆయిల్స్, తర్వాత పౌడర్స్, తర్వాత కాస్మెటిక్స్. ఈ రకంగా మినిమం కనీసం అని బేసిక్ నీడ్స్. కాబట్టి పొద్దున 6 నుంచి 10 గంటల వరకు ఎవరైతే యూజ్ చేస్తారో ఆ ప్రొడక్ట్స్ అన్నీ మన దగ్గర ఉంటాయి. కాబట్టి మనము ఈ ప్రొడక్ట్స్ అన్నీ అక్కడ పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు అసలు పాయింట్ మీకు చెప్తాను. మరి మిగతా చోటంతా సూపర్ మార్కెట్స్ ఉన్నాయి, కానీ మండలం లెవెల్కి రాలేదు. గమనించండి, డివిజన్ లెవెల్కో డిస్టిక్ లెవెల్కో ఉన్నాయి, మండలం లెవెల్కి లేవు. కానీ అక్కడికి వెళ్ళి పర్చేజ్ చేస్తున్నారు వాళ్ళంతా. ఇక్కడ మనం ఏం చేస్తున్నామనంటే ఒక మండలంలో ఒక హెడ్ క్వార్టర్స్ మనం పెట్టేసుకొని, లేదా 2 మండలాలకు పెద్ద మధ్యలో ఒక పెట్టేసుకొని అక్కడి నుంచి మనము డోర్ డెలివరీ ఇవ్వడం జరుగుతుంది. దిస్ ఈజ్ ద డైనమిక్. కాబట్టి మనకుండే డైనమిక్ పవర్ ఏంటంటే మనం డోర్ డెలివరీ ఇస్తాము. కాబట్టి
ఆ ప్రోడక్ట్ అనేది ఎంత విలువైందని కాదు, మనకు మెంబర్షిప్ ఉందనంటే ఇంటికి వెళ్ళి ఇస్తాం, మనకు మెంబర్షిప్ ఉందనంటే ఫోన్ చేసినప్పుడు, ఇప్పుడు అంతటా ఫోన్ ఉంటుంది కానీ నేను పొలం కట్టున అంటే పొలం గట్టుకు ఇచ్చేస్తాం, లేదా బస్ స్టాండ్లో ఉన్నాడంటే బస్ స్టాండ్కి వెళ్ళి ఇచ్చేస్తాం, ఎక్కడ కస్టమర్ ఉంటే అక్కడికి వెళ్ళి ఇచ్చేస్తాం. కాబట్టి ఈ రకంగా నీడ్ అనేది చాలా ఉంది, గుర్తుపెట్టుకోండి, నీడ్ అనేది చాలా ఉంది. ప్రతి ఇంట్లో ప్రతి మనిషి 3 పూటలు తినాలి, ప్రతి మనుషులు బట్టలు వేసుకోవాలి, ప్రతి మనిషికి బేసిక్ జీవనాధారమైన వాటరు, తర్వాత మిగతా నీడ్స్ ఉండాలి. ఇన్ని నీడ్స్ ఉండగా మీ ఎదురుగా ఇంతమంది వినియోగదారులు ఉన్నారనే సూత్రం మీరు మర్చిపోతున్నారు. ఇక్కడ పెద్ద మైనస్ పాయింట్. మనం చూస్తూనే ఉన్నాం, కేరళ వాడొచ్చి అక్కడొచ్చి బిజినెస్ చేసి డబ్బులు తీసుకెళ్తున్నాడు, చూస్తూనే ఉన్నాం. మీరు చూస్తుంటారు, చిన్న చిన్న పిల్లకాయలు యూపీ నుంచి వస్తారు. యూపీ ఎక్కడుంది, మనం ఎక్కడ ఉన్నాము, దాదాపు 800-1000 కిలోమీటర్ల దూరం నుంచి వస్తారు. సాయంత్రం గంట సేపు వరకు పానీపూరి పెడతాడు, 1000 రూపాయలు సంపాదించుకుంటాడు. అవును, చాలా సిగ్గుచేటు మనకిది. ఎక్కడి నుంచో వచ్చి చిన్న పిల్లకాయ తీసుకొచ్చి దాంట్లో నిమ్మకాయ, తర్వాత చింతపండు, ఉప్పు, కారం వేసిన నీళ్ళు అందులో పోసి ఉల్లిగడ్డలు కట్ చేసి పానీపూరి అని చెప్పేసి 1000 రూపాయలు సంపాదిస్తాడు. అంటే దాని అర్థం ఏంటనంటే బేసిక్గా సంపాదించడం చాలా ఈజీ, అది తెలియకనే మీరందరూ ఇబ్బంది పడుతున్నారు. అవును. కాబట్టి అందరికీ వస్తూ చూస్తారు, వావ్ చాలా బాగుందంటారు, మళ్ళీ అక్కడ పెట్టేస్తున్నారు. ఇది మనకు ఎలా ఉపయోగపడుతుంది, దీన్ని మనం ఎలా మార్కెట్ చేసుకోవాలి, ఎలా బిజినెస్ చేసుకోవాలి అనే విషయం చాలా వరకు తెలియట్లేదు. ఇంతకుముందు మీకు ఒకసారి తాటి పండు గురించి కూడా నేను చెప్పాను అది. కాబట్టి ప్రపంచానికి తెలియని ఎన్నో వస్తువులు మీ దగ్గర ఉండొచ్చు, ప్రపంచానికి ఇంతవరకు రుచి చూడని ఎన్నో ఐటమ్స్ మీ దగ్గర ఉండొచ్చు. అది వంటకు సంబంధించింది కావచ్చు, లేదా స్వీట్స్ కావచ్చు, లేదా ఇంకొకటి కావచ్చు. నేను లాస్ట్ టైం ఒకటి విన్నాను, తూర్పుగోదావరి జిల్లాలో ఒకతను మాంసంతో ఊరగాయ చేస్తాడు. అది హైదరాబాద్లో వాళ్ళు తయారు చేయకముందే ఆర్డర్కు డబ్బులు ఇస్తారు. తయారు చేయకముందే ఆర్డర్కి డబ్బులు ఇస్తారని అంటే మీరు గమనిస్తున్నారా ఏంటి ఆ డిమాండ్? ఎవడైనా తయారు చేసి చేతిలో ప్రోడక్ట్ పట్టుకొని బాబు అని అమ్మడానికి వస్తారు. ఇక్కడ ఏం చేస్తున్నారు, వాళ్ళు తయారు చేయకముందే ఆర్డర్ ఇచ్చి తీసుకుంటున్నారు. దట్ ఈస్ టాలెంట్, దట్ ఈస్ డిమాండ్. అటువంటి టాలెంట్ ఏమైనా ఉందా గమనించండి, నోట్ చేయండి, కింద కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అటువంటి డిమాండ్ ఉన్న ప్రోడక్ట్ ఏదైనా ఉందా కింద కామెంట్ సెక్షన్లో వేయండి, లేదా మీరు డైరెక్ట్ వచ్చి కలవండి. దాన్ని బిఎంఈటీ అనే బ్రాండ్ ద్వారా జనాల్లోకి తీసుకెళ్దాం. మీరు మాకు ప్లస్ మధ్యలో ఉండే ఈ బిఎంఈటీ ఎంటర్ప్రినర్స్కి అందరికీ పని కల్పిద్దాం. కాబట్టి ఈ రకంగా అందరికీ ఉపయోగపడేలా తీర్చిదిద్దుదాం. గుర్తుపెట్టుకోండి, ఎప్పటికి కూడా ఏ మనిషి ఖాళీగా ఉండకూడదు. నేను చెప్పే కాన్సెప్ట్ నా దగ్గరికి వచ్చిన క్లయింట్స్ అందరూ చెప్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్. సార్ మీరు చాలా బాగా చెప్పారు సార్, మా ఇంట్లో 5 మంది ఉంటే 5 మంది రెడీ ఉన్నాం సార్ పని చేయడానికి అని చెప్పారు. కాబట్టి మనము 5 మందిని కదిలించగలుగుతున్నామంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. అవునండి. కాబట్టి అంత ఈజీ కాదు. ఎందుకు పని చేయాలి అని అడుగుతారు అందరూ. ఎందుకు పని చేయాలి, మాకు నెల వస్తుంది, తింటున్నాం, చేస్తున్నాం. పని దొరకడం చాలా కష్టం సార్, అంత ఈజీ కాదు. కాబట్టి ఇవాళ ఈ బిఎంఈటీ ద్వారా ఇంట్లో ఉన్న అందరూ పని చేయడానికి రెడీగా ఉన్నారని అంటే వాళ్ళందరికీ అర్థమైపోయింది. ఇన్ఫ్లేషన్ రేట్స్ పెరగవచ్చు, తర్వాత ఫ్యూచర్ ఎలా ఉంటుందో మనం చెప్పడానికి రాదు. ఈ కరోనా వచ్చి 2 ఏళ్ళు ఇంట్లో కూర్చోబెట్టింది అందరినీ. ఈ రకంగా ఎటువంటి పరిస్థితులు వచ్చినా మనం ఆర్థికంగా నిలదొక్కుని అన్ని పరిస్థితులను ఆవులింపు చేసుకుని ముందుకు వెళ్ళాలి తప్ప ఈ వెనక్కి చూపు కానీ వెనక అడుగు కానీ ఉండకూడదు. అలాగా ఈ బిఎంఈటీ అనేది ప్లాన్ చేయడం జరిగింది. కాబట్టి గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ బిఎంఈటీ ప్రతి మండలానికి వచ్చే ఫ్రాంచైజీని మీరు మిస్ చేసుకుంటే తర్వాత బాధపడతారు. కాబట్టి మీరు రాలేకపోతున్నారా, మీ ఫ్రెండ్ సర్కిల్ అందరూ తీసుకోండి. ఫ్యామిలీలో ఒక్కరు తీసుకుంటే అందరికీ నేను ట్రైనింగ్ ఇస్తున్నాను. కాబట్టి ఎక్కడైనా హోటల్లో ఒకరికి బిల్ తీసుకొని అందరికీ భోజనం పెడతారా? పెట్టడు. ప్రతి ప్లేట్కి తీసుకుంటాడు. ప్రతి ఒక్కరికి పని దొరకాలి, ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదించాలి అనే సదుద్దేశంతో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయబడింది. ఈ ఇచ్చే సర్వీస్ను మీరు ఉపయోగించుకుంటే మీకన్నా తెలివైన వాళ్ళు ఇంకొకరు ఉన్నారు. డెఫినెట్గా సార్. బట్ గ్రేట్ సర్వీస్. నిజంగా అనుకున్నంత ఈజీ అయితే కాదు. ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసి దాని మీద సబ్జెక్ట్ డిజైన్ చేసి దాంట్లో మళ్ళీ ఉపాధి అవకాశాలు కల్పించి సాటిస్ఫై చేయడం చిన్న విషయం కదా, మల్టీ టాస్క్. అది ఎంతో కష్టంతో కూడుకున్నటువంటి పని. బట్
మీకున్నటువంటి ఆలోచన ఏదైతే ఉందో 1,00,000 మందికి ఉపాధి కలిగేలాగా దీన్ని ముందుకు తీసుకువెళ్ళే ఆలోచన ఏదైతే ఉందో రియలీ గ్రేట్ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. అంత ఆసామాషి విషయం అయితే కాదు నాకు తెలిసి, ఎందుకంటే బిహైండ్ మీరు ఎంత వర్క్ చేస్తున్నారు అనేది కూడా నేను చూస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. చాలామందికి దీని మీద అవగాహన కలిగి నిజంగా ప్రతి ఇంట్లోనూ ప్రతి ఒక్కరికి ఉపాధి అవకాశాలు కలిగేలాగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది ఉపయోగించుకుంటారని అనుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారు అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ వన్స్ అగైన్. శివం, థ్యాంక్ యూ నాగరాజ్ గారు, థ్యాంక్ యూ సుమన్ టీవీ, థ్యాంక్ యూ యూనివర్స్. చూశారు కదండి వీడియో. సో మీరు కనుక బిఎంఈటీ ప్లాట్ఫామ్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే వెంటనే మీకు ఇంకా డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే నంబర్ ఆఫ్ వీడియోస్ మేము ఆల్రెడీ చేస్తున్నాము. సో మీరు అవి చూడొచ్చు. BVSS రెడ్డి బిఎంఈటీ అని మరి యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మీకు చాలా వీడియోస్ కనిపిస్తాయి. సో ప్రతి ఒక్క వీడియోని చూడండి, ఒక క్లారిటీ తెచ్చుకోండి. వెంటనే మీకు జాయిన్ అవ్వాలనిపిస్తే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి సంప్రదించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అండ్ ఈ ప్లాట్ఫామ్ని కూడా ఇంట్లో ఒకళ్ళు కనుక తీసుకుంటే ఇంటిల్లిపాది ఉపాధి కలిగే విధంగా కోర్సును డిజైన్ చేయడం జరిగింది. అండ్ దాంతోపాటు పిల్లలకి బాల చాణక్య అని చెప్పి ఒక కోర్సును నేను డిజైన్ చేయడం జరిగింది. అంటే ఆర్థిక క్రమశిక్షణ చిన్నప్పటి నుంచే అలవర్చుకునేలాగా అండ్ కొన్ని యాక్టివిటీస్ ద్వారా సో వాళ్ళకు కూడా చిన్నప్పటి నుంచే వాళ్ళ మైండ్ సెట్ త్రూ ఇన్కమ్ జనరేట్ చేసుకునేలాగా ఆ కోర్సును డిజైన్ చేయడం జరిగింది. లెవెల్ 1, 2, 3, 4 అని. సో పేరెంట్స్ ఇన్వాల్వ్ అవ్వచ్చు. ఒక అబ్బాయికి కనుక తీసుకుంటే అంటే అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఒకళ్ళకి తీసుకుంటే ఇంట్లో ఫ్యామిలీ మొత్తానికి ఉపయోగపడే విధంగా దాన్ని డిజైన్ చేయడం జరిగింది. అండ్ మనీ సూత్ర క్లాసెస్కి అండ్ మనీ మెడిటేషన్, మనీ అఫర్మేషన్ వాటి గురించి మీరు తెలుసుకోవాలి అనుకున్నా, లేదంటే ఇంట్లో ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీ గురించి కూడా మీరు తెలుసుకోవాలనుకున్నా సరే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించవచ్చు. వీటిలో ఏ డౌట్స్ ఉన్నా సరే. అండ్ చాలామంది మనీ మెడిటేషన్ చార్ట్ అండ్ హోరా చార్ట్ గురించి అడుగుతూ ఉన్నారు. సో పర్సనల్గా మీకు అవి కావాలనుకున్నా సరే మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి వెంటనే సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఎలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.